వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండర్స్టాండింగ్ ఆఫ్ క్వార్టర్ లెటర్స్. దీన్ని నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను, ఓకేనా? క్వార్టర్ లెటర్లు అంటే ఏంటో ఇంట్రడక్షన్ చేస్తే దీన్ని బట్టి మనకి ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీకు 7th క్లాస్లోనే మీకు ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక పాయింట్ని లైన్, ఓకేనా, ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇలా డాట్ ఉన్నదాన్ని దీన్ని ఏమంటాము మనం? పాయింట్ అంటాం. ఈ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి జాయిన్ చేసేదాన్ని దీన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం, ఓకేనా? వీటిని దేంతో డినోట్ చేస్తాం? వీటి యొక్క నేమ్స్ని క్యాపిటల్ లెటర్స్తోని, ఏ బి, ఈ పాయింట్స్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, ఓకేనా? తర్వాత చూడండి, షార్టెడ్ డిస్టెన్స్ ఆఫ్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. దీన్ని ఏమంటాం మనం? లైన్ సెగ్మెంట్ అంటాం. షార్టెడ్ డిస్టెన్స్ ఉన్న ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయితే షార్టెడ్ డిస్టెన్స్ అంటే చిన్న డిస్టెన్సే, ఒక పాయింట్ దగ్గర నుంచి ఆడి ఇంకో పాయింట్కి ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం, సరేనా? ఇది ఏంటి? స్ట్రైట్ లైన్ ఉంది. ఈ లైన్ సెగ్మెంట్ అనేది స్ట్రైట్ లైన్ ఉంది. అదే ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళడానికి ఇలా వెళ్ళింది అనుకోండి, ఓకేనా? ఇది ఎలా ఉంది మనకి? ఇది కర్వ్డ్ షేప్లో ఉంది, ఇలాగా వంపు తిరుగుతుంది. దీన్ని ఏమంటాం మనం? కర్వ్డ్ షేప్లో ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎండ్ అవ్వడానికి ఇదేంటి, ఎలా వెళ్ళింది? కర్వ్డ్ షేప్లో ఉంది. దీన్ని ఏమంటాం అంటే మనం సింపుల్ కర్వ్ అంటాం. ఏమంటాం మనం? సింపుల్ కర్వ్. చాలా ఈజీగా కర్వ్ చేసాం కదా, దీన్ని సింపుల్ కర్వ్ అంటాం. జస్ట్ ఇలా మూవ్ చేసాం కదా, దీన్ని ఏమంటామంటే మనం సింపుల్ కర్వ్ అనేది అంటాం. ఈ సింపుల్ కర్వ్నే ఇంకోటి చూడండి, ఇదో పాయింట్, ఇదో పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా సింపుల్కి వెళ్ళింది కదా, ఇప్పుడు ఎలా వెళ్తుందంటే చూడండి, ఇలా వెళ్ళింది. అంటే ఇదేంటి? ఇది నాట్ ఏ సింపుల్ కర్వ్. దీన్ని ఏమంటాం మనం? నాట్ ఏ సింపుల్ కర్వ్ అంటాం. ఎందుకు సింపుల్ కర్వ్ అని అంటామంటే ఇక్కడ చూడండి, ఇది ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయ్యింది. అంటే ఏంటి? ఒకదాని మీద ఓవర్లాప్ అయ్యింది, ఒకదాని మీద. అంటే ఈ పెన్నుని మనం చాలా డిఫికల్ట్గా చూడండి, ఇలా తిప్పి ఇలా వెళ్ళింది ఈ పాయింట్ దగ్గరికి, ఓకేనా? అది ఇది ఎలా ఉంది? చాలా సింపుల్గా ఇలా వెళ్ళిపోయింది, ఓకేనా? ఇలాగా జస్ట్ ఏవైనా ఇలాగా కరువు ఎలాగైనా వెళ్ళచ్చు, దాన్ని సింపుల్ కర్వ్. ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ఉంటే, అంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్, చూడండి, ఒకటి ఇది ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది, ఇలా ఇంటర్సెక్ట్ అయ్యేదాన్ని దీన్ని ఏమంటామంటే నాట్ ఏ సింపుల్ కర్వ్ అంటాం, ఓకేనా? ఇదేంటి? సింపుల్ కర్వ్ అనేది కాదు. ఇంకొకటి వచ్చేసి ఎగ్జాంపుల్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గరికి ఇది ఇలా వెళ్ళింది, ఓకేనా? ఇదేంటి? క్లోజ్డ్ కర్వ్. మొత్తం ఏంటి? కర్వ్ అనేది మొత్తం క్లోజ్ అయి ఉంది. దీన్ని ఏమంటాం అంటే మనం క్లోజ్డ్ కర్వ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? క్లోజ్డ్ కర్వ్. మొత్తానికి ఏమవుతుందంటే క్లోజ్డ్ కర్వ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సింపుల్ కర్వ్ ఏంటో, నాట్ సింపుల్ కర్వ్ ఏంటో, క్లోజ్డ్ కర్వ్ ఏంటో. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో చూడండి, పేజ్ నెంబర్ 74లోని. ఇది ఒక సింబల్ ఉంది. ఇదేంటి? జస్ట్ మనకి ఇదొక కర్వే కదా, ఇలాగా ఎలా వచ్చింది మనకి? ఇలా వచ్చింది. అంటే ఇలాగా, అంటే ఇదేంటి? సింపుల్ కర్వే. ఎక్కడుంది సింపుల్ కర్వ్? చూడండి, సిలోని. సింపుల్ కర్వ్ దట్ ఈజ్ నాట్ క్లోజ్డ్. ఇదే అంటే క్లోజ్ అయ్యలేదు కదా, సింపుల్ కర్వ్ దట్ ఈజ్ నాట్ క్లోజ్. సో ఫస్ట్ దానికి సి. నెక్స్ట్ ఇదేంటి? ఇలాగా, అంటే ఇదేంటి? నాట్ ఏ సింపుల్ కర్వ్. ఇలాగా చూడండి, మధ్యలో ఇంటర్సెక్ట్ అయ్యింది, ఓవర్లాప్ అయ్యి, ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్. అంటే ఇక్కడ ఏంటి? ఇంటర్సెక్ట్ అయ్యి ఉంటే నాట్ ఏ సింపుల్ కర్వ్. డి. ఇదేంటి? క్లోజ్డ్ కర్వ్. మామూలుగా జస్ట్ రౌండ్ సింబల్, సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఇలాగా సింపుల్గా ఇలా క్లోజ్ చేసాం, అంటే ఇదిగో సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఏ. నెక్స్ట్ ఇది చూడండి, 4th. ఇది ఎలా ఉంది మనకి? క్లోజ్డ్ కర్వే కానీ సింపుల్ కాదు, మధ్యలో ఏంటి? ఇంటర్సెక్ట్ అయ్యింది. ఇది క్లోజ్డ్ కర్వ్, క్లోజ్ అయ్యి ఉంది కానీ ఇది నాట్ ఏ సింపుల్. ఇది చూడండి, ఇగో క్లోజ్డ్ కర్వ్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి పాలిజన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ పాలిజన్. అంటే సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంట, సింపుల్గా క్లోజ్ అయ్యి ఉన్నదాన్ని సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్తోని. అంటే చూడండి, లైన్ సెగ్మెంట్ అంటే చెప్పాం కదా, ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక పాయింట్కి ఇలాగా, ఈ పాయింట్కి ఇది, ఇంకోటి ఇలాగా, ఈ పాయింట్స్తో లైన్ సెగ్మెంట్తో సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఉన్నదాన్ని ఏమంటారంటే పాలిగన్స్ అంటారు. ఇది చూడండి, కర్వ్స్ దట్ ఆర్ పాలిగన్స్. ఇవి చూడండి, ఇవి క్లోజ్ అయ్యలేవు, ఓకేనా?
క్లోజ్ అయ్యి లేకపోతే దాన్ని ఏమంటామంటే కర్వ్స్ దట్ ఆర్ నాట్ పాలిగన్స్. ఇవేంటి పాలిగన్స్ కాదు. ఇది సింపుల్ క్లోజ్డ్ కర్వ్ మేడ్ ఆఫ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్. సింపుల్గా ఉండాలి, క్లోజ్ అయి ఉండాలి. ఇది క్లోజ్ అయి ఉంది కానీ ఇదేంటి సింపుల్గా లేదు, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయ్యి ఉంది. చూడండి, ఇక్కడ ఒకటి ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది ఇలా. సో ఇది నాట్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అన్నమాట. ఓన్లీ సింపుల్ క్లోజ్డ్ కర్వ్లో ఉంటేనే దీన్ని ఏమంటామంటే మనం పాలిగన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్స్ ఆఫ్ పాలిగన్స్. ఓకేనా, క్లాసిఫికేషన్స్ ఆఫ్, ఇందులో పాలిగన్స్లో ఎన్ని రకాలు, వాటి పేర్లు. ఓకేనా, క్లాసిఫికేషన్స్ అంటే 3 సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్, క్లాసిఫికేషన్, సింపుల్ ఫిగర్. 3 సైడ్స్ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ వెట్సెస్. వెట్సెస్ అంటే ఏంటి, వీటిని ఎడ్జెస్ని వెట్సెస్ అంటాం. 1 2 3 సైడ్స్ ఉన్నదాన్ని ఏమంటాం అంటే మనం ట్రయాంగిల్. అదే 4 సైడ్స్ ఉంటే ఏమంటాం క్వాడ్రిలేటరల్. 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్. ఇది చూడండి, 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్. 8 సైడ్స్ ఉంటే ఆక్టోగాన్. 9 సైడ్స్ ఉంటే నానోగాన్. 10 సైడ్స్ అంటే ఏమంటారు డెకాగాన్. అలా ఏంటంటే సైడ్స్ అన్నీ పెరుగుతూ ఉంటే అలాగొచ్చారు ఏంటంటే మనకి సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటి, రౌండ్ షేప్లోకి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్స్ అన్నీ పెరుగుతూ వస్తున్న కొద్దీ మనకి ఏంటంటే ఇది సర్కిల్ షేప్లోకి వస్తుంది. అలా సో అన్ ఎన్ అంటే ఎన్ సైడ్స్ ఉంటాయి, దాన్ని ఏమని పిలుస్తామంటే ఎన్గాన్ అని పిలుస్తాం. ఓకేనా, ఇది క్లాసిఫికేషన్స్ ఆఫ్ పాలిగన్స్. మీకు ఇవన్నీ కంపల్సరీగా గుర్తుండాలి. హెక్సాగాన్, క్వాడ్రిలేటరల్, ఈ షేప్స్ అనేది అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయని మీకు గుర్తుంటే మీరు దాన్ని బట్టి మీరు డ్రా చేయగలరు. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నల్స్. డయాగ్నల్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ డయాగ్నల్స్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ కనెక్టింగ్ 2 నాన్ కాన్సిక్యూటివ్ వెట్సెస్ ఆఫ్ ఏ పాలిగన్స్. నాన్ కాన్సిక్యూటివ్ వెట్సెస్ అంటే డయాగ్నల్స్ అనేది ఎలా ఫామ్ చేస్తాం, 2 నాన్ కాన్సిక్యూటివ్ వెట్సెస్ ఆఫ్ ఏ పాలిగన్. పాలిగన్ అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, సైడ్స్ ఉన్నవి, ఇవి పాలిగన్స్. నెక్స్ట్ 2 కాన్సిక్యూటివ్ అంటే కాన్సిక్యూటివ్ అన్న వెట్సెస్ అన్న ఒకటే. ఇక్కడ సపోజ్ ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది, దీనికి మనం PQRS అని పేరు పెట్టుకున్నాం. PQRS ఇవే కదా వెట్సెస్ అంటాం మనం. ఈ ఎడ్జెస్ని వెట్సెస్ అంటాం. వెట్సెస్ అన్న కాన్సిక్యూటివ్ అన్న ఒకటే. నాన్ కాన్సిక్యూటివ్ వెట్సెస్ అంటే ఈ పీకి కాన్సిక్యూటివ్, దీని కాన్సిక్యూటివ్ ఏమవుతుంది, దీనికి ఎడ్జ్ PQ అవుతుంది అండ్ PS అవుతుంది. అంటే ఈ రెండిట్లకి కాకుండా నాన్ కాన్సిక్యూటివ్ అంటే దీని ఆపోజిట్ సైడ్ ఈక్వల్గా మనకి సింపుల్గా గుర్తుంచుకోవాలంటే డయాగ్నల్ సైడ్స్ దీనికి ఆపోజిట్స్కి మనం డయాగ్నల్స్ అనేది గీస్తాం ఇలాగా. క్యూకి ఎస్, ఇక్కడ ఇచ్చిన దీని ప్రకారం నాన్ కాన్సిక్యూటివ్ అంటే పీకి క్యూ కాన్సిక్యూటివ్ అవుతుంది, ఎస్ కాన్సిక్యూటివ్ అవుతుంది. దీనికి నాన్ కాన్సిక్యూటివ్, దీనికి టచ్ చేయకుండా పీకి టచ్ అవ్వకుండా ఏముంది మనకి ఆర్ ఒకటే ఉంది. మళ్ళీ క్యూకి కాన్సిక్యూటివిటీ ఆర్ పి, సో ఎస్కి ఇది ఆపోజిట్ సైడ్స్ అంతే. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఆపోజిట్ సైడ్స్. ఇక్కడ కూడా చూడండి ABCDE ఎన్ని సైడ్స్ 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెంటాగాన్. ఇది చూడండి ఏకి బి కాన్సిక్యూటివ్ అండ్ ఈ కాన్సిక్యూటివ్. సో దీనికి ఆపోజిట్ సైడ్స్ ఏంటంటే ఉన్నాయి, దీనికి ఆపోజిట్ సైడ్స్ సి అండ్ డికి డ్రా చేసాం. బి కూడా అలాగే, దీని ఆపోజిట్ సైడ్స్ అంటే ED. సి కూడా అలాగే ఈ అండ్ సి దగ్గర నుంచి దీనికి ఆపోజిట్ సైడ్స్ EA. డికి అంతే ఆపోజిట్ సైడ్స్ అలా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇదిగో దీనికి డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి 2, దీనికి ఒకటి ఇక్కడ ఒకటి, 2 డయాగ్నల్స్ వచ్చినాయి. డయాగ్నల్స్ అంటే నాన్ కాన్సిక్యూటివ్. ఇంకా ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఆపోజిట్ సైడ్స్కి లైన్ గ్రీ చేస్తే వీటినే డయాగ్నల్స్ అని కూడా అంటాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇచ్చాడు, మీకు ఆల్రెడీ తెలుసు. ఇవి ఇక్కడ ఏంటి క్లౌడ్ సింబల్లో ఇచ్చాడు, లోపల గ్రే కలర్ అని మార్క్ చేశాడు. ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్టీరియర్ అంటే ఏంటి బయట. ఓకేనా, ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్టీరియర్. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. 3.2.3 చూడండి, కన్వెక్స్ అండ్ కన్కేవ్ పాలిగన్స్. కన్వెక్స్ అండ్ కన్కేవ్ పాలిగన్స్. హియర్ ఆర్ సమ్ కన్వెక్స్ పాలిగన్స్ ఆర్ సమ్ కన్కేవ్ పాలిగన్స్. కన్వెక్స్ పాలిగన్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, పాలిగన్స్ that are convex have no portion of their diagonals in their exterior or any line segment joining any 2 different points in the interior of the polygon lies wholly in the interior of it. ఓన్లీ ఇంటీరియర్లోనే మనం లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేస్తే
అంటే డయాగ్నల్స్ అనేది డ్రా చేస్తే దాని కన్వెక్స్, అవుట్ సైడ్ వెళ్తే ఒకలా లైన్ ఏంటి డయాగ్నల్స్ అనేది అవుట్ సైడ్ వెళ్తే దాన్ని కన్కేవ్ పాలిజన్స్ అంటాం. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ డయాగ్నల్స్ అనేవి ఇది సపోజ్ ఏ బి సి డి ఈ ఎఫ్ అని పెట్టుకుందాం. దీనికి ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయి, ఈ అవుతుంది, ఈ ఎఫ్ అవుతుంది, సి అవుతుంది. ఓన్లీ డయాగ్నల్స్ అనేది ఏంటి మనకి లోపలే ఇంటీరియర్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా డయాగ్నల్స్ ఏమవుతాయి మనకి ఇంటీరియర్లోనే వస్తాయి. ఇక్కడ చూడండి ఓన్లీ ఇంటీరియర్లోనే. ఇక్కడ చూడండి దీంట్లో ఇంటీరియర్లోనే ఈ కన్వెక్స్ అనేది అంటే చూడండి ఇంటీరియర్లోనే మనకి డయాగ్నల్స్ అనేది ఫామ్ అయితే దాన్ని కన్వెక్స్ పాలిజన్స్ అంటాం. అదే కన్కేవ్ పాలిజన్స్ అంటే ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంది, దీన్ని ఎలా జాయిన్ చేసాం, ఇంకో డయాగ్నల్ ఎలా వస్తుంది, ఇక్కడ ఒక డయాగ్నల్ వస్తుంది, అంటే ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఓకేనా, దీన్ని ఏమంటామంటే మనం కన్కేవ్ పాలిజన్స్ అంటాం. ఇగో ఇక్కడ ఒకటి, దీనికి కూడా మనకి ఇక్కడ ఒకటి ఆపోజిట్ సైడ్స్ ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్. డయాగ్నల్స్ ఆర్ ఎనీ లైన్ సెగ్మెంట్ అంటే అవుట్ సైడ్ లైన్ సెగ్మెంట్ డ్రా చేయగలిగితే దాన్ని కన్కేవ్ పాలిజన్స్ అంటాం. ఇన్సైడ్ మనం ఎలా లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేయగలిగితే దాన్ని కన్వెక్స్ పాలిజన్స్ అంటాం. అర్థమైంది కదా, కన్వెక్స్ పాలిజన్స్ అండ్ కన్కేవ్ పాలిజన్స్. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ పాలిజన్స్. ఏంటి రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ పాలిజన్స్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఏదైనా ట్రయాంగిల్లోని సైడ్స్ ఈక్వల్ ఉండాలి అండ్ ఏంటంటే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు, దీని యొక్క యాంగిల్స్ ఈక్వల్ అండ్ సైడ్స్ కూడా ఈక్వల్. ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు, యాంగిల్స్ ఈక్వల్ అండ్ ఏంటి సైడ్స్ కూడా ఈక్వల్. దీన్ని ఏమంటారంటే రెగ్యులర్ పాలిజన్స్ అంటాం. ఇర్రెగ్యులర్ పాలిజన్స్ అంటే ఏంటంటే మనకి సైడ్స్ ఈక్వల్ లేకపోయినా అండ్ అండ్ ఏంటంటే యాంగిల్స్ ఈక్వల్ లేకపోయినా దీన్ని ఇర్రెగ్యులర్ పాలిజన్స్ అంటాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇదిగోండి, వీటికి సైడ్స్ అన్నీ ఈక్వల్, యాంగిల్స్ అన్నీ ఈక్వల్. ఇక్కడ కూడా యాంగిల్స్ ఈక్వల్ అయితే ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చిన వాటిని ఏమంటారంటే రెగ్యులర్ పాలిజన్స్. అండ్ ఇక్కడ చూడండి వీటికి కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కానీ ఇవి సైడ్స్ అన్ని సైడ్స్ ఒకలాగే ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ అండ్ అలా ఈక్వల్ ఉండకూడదు. టోటల్లో ఇచ్చిన సైడ్స్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఇర్రెగ్యులర్ అన్నీ ఈక్వల్గా ఉంటే రెగ్యులర్ పాలిజన్స్, ఒక లేకపోతే ఏమంటారంటే ఇర్రెగ్యులర్ పాలిజన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ దిస్ చూడండి. టేక్ ఎనీ క్వాడ్రిలేటరల్, ఇక్కడ చూడండి ఇంకా యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని ఉంది. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. Do you remember the angle sum property of a triangle? The sum of measurements of three angles of a triangle is 180 degrees. Recall the method by which we tried to visualize this fact. We know extended this idea to a quadrilateral. మనకు ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఒక ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, మనకి 180 డిగ్రీస్. మొత్తం ఎంత మనకి 180 డిగ్రీస్ అనేది రావాలి. 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఒక ట్రయాంగిల్లోని 180 డిగ్రీస్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం క్వాడ్రిలేటరల్లో కూడా ఎలా చేస్తామో ఇక్కడ చూపించమన్నాడు. టేక్ ఎనీ క్వాడ్రిలేటరల్ ABCD డివైడెడ్ ఇన్ 2 ట్రయాంగిల్స్ బై డ్రాయింగ్ ఏ డయాగ్నల్. యూ గెట్ 6 యాంగిల్స్ 1 2 3 4 5 6 అండ్ 6. ఒక క్వాడ్రిలేటరల్ తీసుకోమన్నాడు. చూడండి ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని దానికి నేమ్స్ పెట్టాడు ABCD. దాన్ని ఏంటి 2 పార్ట్స్ కింద విడదీయమని, అంటే మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. డ్రా చేస్తే ఇక్కడ ఎలా అయింది మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. చూడండి ACD ఒక ట్రయాంగిల్ అండ్ ABC అనేది ఒక ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ పార్ట్ చేసి యూ గెట్ 6 యాంగిల్స్. ఎన్ని యాంగిల్స్ మనకి 1 2 3. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ అండ్ ఇక్కడ కూడా ఎన్ని యాంగిల్స్ మనకి 3 యాంగిల్స్ అనేది వచ్చినాయి. యూజ్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ triangle and argue from the sum department measure angle A, angle B, angle C and angle C amounts of 1. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో మనకి ఇక్కడే చెప్పుకున్న యాంగిల్ ఆఫ్ సమ్ ప్రాపర్టీ అని. ఒక ట్రయాంగిల్లో మొత్తం 3 యాడ్ చేస్తే 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 180 డిగ్రీస్. ఇక్కడ 180 డిగ్రీస్ వచ్చింది మనకి టోటల్. అండ్ ఈ ట్రయాంగిల్లో కూడా ఎంత వస్తుంది మనకి 180 డిగ్రీస్. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. 180 ప్లస్ 180 ఎంత వస్తుంది మనకి 360 డిగ్రీస్. ఇప్పుడు ఒక క్వాడ్రిలేటరల్లో ఎంత ఉంటుంది మనకి యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ అదే మనకి ఇక్కడ చూడండి అడుగుతున్నాడు. ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఎంత మనకి 360
డిగ్రీస్. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఈ బిట్ అనేది మనకి బిట్ మార్క్స్లో వస్తుంటుంది. ద సమ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈస్ 360 డిగ్రీస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 3.1 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.